నమస్కారం. వెల్కమ్ టు ప్లస్ టీవీ. నేను సహస్ర. కేటీఆర్ అలాగే కేసీఆర్ ఇద్దరు అరెస్ట్ ఖాయమనే వార్తలు అయితే నడుస్తున్నాయి. ముఖ్యంగా ఫార్ములా ఈ ఫార్ములా ఈ కార్ కేసు స్కామ్ ఏదైతుందో దాని మీద 50 కోట్ల మనీ లాండరింగ్ జరిగింది అన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దాంట్లో ముఖ్యమైన ఏవన్ నిందితుడిగా కేటీఆర్ ఉండబోతున్నారు. అయితే కేటీఆర్ మీద కేసు నమోదైంది. దాంతో పాటుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ పై కూడా కేసు నమోదు చేశారు. సిబిఐ కేసు నడుస్తుంది. మరోవైపు కేసీఆర్ను కూడా అరెస్ట్ చేస్తామని వార్తలు అయితే నడుస్తున్నాయి. సో విద్యుత్ బకాయింపులు కానీ విద్యుత్ విషయంలో ఇంతకుముందు చేసినటువంటి భద్రాద్రి ఛత్తీస్గఢ్లో విద్యుత్ కుంభకోణం కూడా జరిగింది. అందువల్ల కేసీఆర్ను కూడా అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి ఈ అంశాలన్నీ కూడా మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు అలాగే చైర్మన్ ఉపాధ్యక్షురాలు మంజుల రాణి గారు. ఆవిడని అడిగి ఈ విషయాలన్నీ మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం మనం. నమస్తే మ్యామ్. నమస్తే అమ్మ. సో మంజుల గారు చెప్పండి, కేసీఆర్ అలాగే కేసీఆర్ గురించి పక్కన పెడితే కేటీఆర్ ఈ రోజు రేపు అరెస్ట్ చేస్తామన్నట్టు కూడా వార్తలు నడుస్తున్నాయి. ఫార్ములా ఈ కార్ స్కామ్ విషయంలో 50 కోట్ల దారి మళ్లింపు డబ్బంతా కూడా చేశారు. అందుకే అతను ఏవన్ ముద్దాయిదిగా అలాగే అరవింద్ పై కూడా సిబిఐ కేసు నమోదైంది. సో ఈ 2 రోజుల్లో ఆయన అరెస్ట్ చేస్తామంటున్నారు. మరి దీనికి మీరు బీఆర్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి మీకేమనిపిస్తుంది అసలు? మాకేమనిపిస్తుంది అంటే అభివృద్ధి హైదరాబాద్లో కనిపిస్తుంది కేటీఆరే కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేయాలని అంటారు కదా. ఈ పిచ్చి రేవంత్ రెడ్డి, వానికి ఒక సైకో రేవంత్ రెడ్డి, వానికి ప్రగతి పదంలో ఎట్లా తీసుకుపోవాలని లేదు. ఆల్రెడీ ప్రగతి ఉన్నది కదా, 10 సంవత్సరాల నుంచి ప్రగతి ఉన్నది కాబట్టి ఈ ప్రగతి ఎందుకు చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు, హైదరాబాద్లో ప్రగతి కేటీఆరే చేసిండు కాబట్టి అరెస్ట్ చేసే మూడ్లో ఈ 1 ఇయర్లో వెతుకుతూ ఉన్నాడు అనమాట. కేటీఆర్ని ఎప్పుడు చేయాలి, కేసీఆర్ని ఎప్పుడు చేయాలి, హరీష్ రావుని ఎప్పుడు చేయాలి, తెలంగాణ ఎందుకు తెచ్చిండ్రు, తెలంగాణ తెచ్చినందుకు నాలాంటి ప్రబుద్ధుడు ఒక 10 సంవత్సరాల తర్వాత వచ్చినాక వీళ్ళని ఎట్లా అరెస్ట్ చేయాలనే దాంట్లో ఈ రేవంత్ రెడ్డి వేస్ట్ గాడు ఉన్నాడు. అంటే ఈవన్ ఫార్ములా దాని మీద పెట్టినప్పుడు దాంట్లో 46,000 కోట్లు ఏమో అని చెప్తున్నారు. దాదాపుగా 50 కోట్లు 50 అంటాడు, 50 లక్షలు అంటాడు. ఇప్పుడు హైడ్రా మీద 1,00,000 కోట్లు వాడు పెట్టిండు. రేపు పొద్దున మళ్ళీ మా గవర్నమెంట్ వస్తుంది, మేము మళ్ళీ రేవంత్ రెడ్డి. ఇది ఒక చైన్ సిస్టమ్. వాళ్ళ మైండ్ ఏముందంటే మా హయాంలో వాడు ఓటుకు నోటు దొంగ కేసులో పట్టుడు పోయిండు, అప్పుడు అరెస్ట్ అయ్యిండు. ఆ కేసు ఇంకా పూర్తి కాకముందే వాడు ముఖ్యమంత్రి అయ్యిండు. ఆ ముఖ్యమంత్రి అయిన తర్వాత అభివృద్ధి అనేది ఎక్కడ కనిపిస్తలేదు. వానికి అభివృద్ధి చేద్దామన్నా మేము ఒక ఈచ్ ప్లేస్ కూడా ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో 10 సంవత్సరాల నుంచి కేటీఆర్ హైదరాబాద్ను ఒక లండన్ లాగా వచ్చిన వాళ్ళు సెలబ్రిటీలే చెప్పిండ్రు, మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజు కేటీఆర్ని అరెస్ట్ చేస్తామంటే అందులో అవినీతి ఉండి ఏమైనా ఉంటే చేసుకోవచ్చు. వీడు మొన్న మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎవరిని అరెస్ట్ చేయాలి, ఎవరిని ఈ 4గురిని టార్గెట్ పెట్టుకుంటూ అరెస్ట్ చేయడమే వాని పద్ధతి. ఎందుకంటే ఏం తప్పు లేకున్నా కేటీఆర్ అన్నాడు ఎప్పుడైనా అరెస్ట్ చేసుకో, ఏం చేసుకునేది ఏం లేదు. అరెస్ట్ కావడానికి ఉద్యమాలలో తిరిగిన వాళ్ళు వీళ్ళు. ఈరోజు అరెస్ట్ చేస్తామంటే అంటారు కదా, పిల్లికి ఎలుక భయపట్టించినట్టు భయపట్టిస్తూ ఉన్నాడు. అది ఏందో నాకు అర్థమవుతలేదు. అదొక పైచాచిక అరాచకం అంటున్నాం మేమైతే. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి అట్లాంటోడు ప్రజలను 6 గ్యారెంటీలు అడుగుతున్నాం, ప్రజలకు రైతు బంధు అడుగుతున్నాం, రైతు బీమా అడుగుతున్నాం. స్టార్టింగ్ కొత్తలోనే అన్నాడు ఏంద్రనైనా ఈ బామర్దులు నా ఎంబడబడుతున్నారు అని అన్నాడు. అంటే వీళ్ళని అరెస్ట్ చేస్తే వీళ్ళు పోయి జైల్లో కూర్చుంటే వీడేమన్నా వాళ్ళ ఇష్టం ఉన్నట్టు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, అవినీతి ఉంటే వాళ్ళు అంటే వానికి ప్రపంచంలోనే మన ఇండియా లెవెల్నే మనకు వచ్చింది అది. అసలు వానికి జ్ఞానం అనేది ఉంటే అసలు మైండ్ దొబ్బిపోయింది వానికి. మన దగ్గర వచ్చింది అది. వరల్డ్లో ఎక్కడైతే అయిందో ఒకసారి చైనాలో అయింది, మళ్ళీ తర్వాత మన దగ్గర అయినట్టుంది. అది మన దగ్గరకు తీసుకొచ్చి మనకు 50,000 కోట్లు పెడితే 700 కోట్ల లాభం వచ్చింది చెప్తలేడు. గుంపు మేస్త్రి, వానికి ఏం అర్థం కాదు అసలు. ఈ విషయాలంటేనే అర్థం కాదు. ఇందులో ఏదో కేటీఆర్ని ఇరికిచ్చి అరెస్ట్ చేస్తే చేసుకో, వాళ్ళు ఏమైనా ఉంటే చేస్తే, అవినీతి ఉంటే చేసుకో, మళ్ళీ బయటికి వస్తారు. మళ్ళీ నీ ఎంబడి పడైదే. ఖచ్చితంగా గుంపు మేస్త్రి ఎంబడి ప్రజలకు ఇచ్చిన హామీలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఇచ్చే వరకు వదిలిపెట్టేది లేదు. ఓకే, అంటే ఓటుకు నోటు కేసులో ఆయన కేసు ఇంకా నడుస్తుంది. ఓటుకు నోటు కేసులో ఆయన పట్టుబట్టాడు కాబట్టి ఆయన గురించి మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఓటుకు నోటు విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు డబ్బులు ఇవ్వలేదంటారా? ఓటుకు నోటు కేసులో బీఆర్ఎస్ వాళ్ళే డబ్బులు ఇస్తే మళ్ళీ వీడు గుంపు నేమేస్తే ఎట్లా తీసుకుంటాడు? ఎవడిస్తే వాడు డబ్బులు తీసుకుంటాడా? అది రెడ్ హ్యాండ్గా పట్టడు. నా మాట వినండి,
బీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినా, బీజేపీ వాళ్ళు ఇచ్చినా, ఎంఐఎం వాళ్ళు ఇచ్చినా, ఎవరు ఇచ్చినా నువ్వు నోట్లు అయితే తీసుకుంటున్నావు కదా, బ్యాగులు అయితే మోస్తున్నావు కదా. ఈ 1 ఇయర్లో ఎన్ని బ్యాగులు మోసినావు? నువ్వెప్పుడు అరెస్ట్ అవుతావు అది చూసుకో. నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావని చెప్పేసి ఆ పదవిని అంటారు కదా, ఆ పదవికి వాల్యూ లేకుండా చేసిండు. ఒక ముఖ్యమంత్రిని పదవికి వాల్యూ లేకుండా ఈరోజు చిన్న పిల్లలను 1 డే సీఎం అయితే ఏం చేస్తావు అని అడిగితే ఫస్ట్ రేవంత్ రెడ్డిని తీసి పక్కకేస్తా అని అంటుండు. ఇవాళ ఒక 9-10 ఇయర్స్ బాబు, 9-10 ఇయర్స్ అంటే అంతవరకు దిగజార్చిండ్రు రేవంత్ రెడ్డి. ఇప్పుడు విద్యుత్ విషయంలో బకాయిప్పులు అని అన్నారు. గతంలో ఇదంతా డొల్లా ఉంది, దానివల్ల ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ కూడా సఫర్ అవుతుంది ఈ విద్యుత్ విషయంలో. ఇన్ని డబ్బులన్నీ కూడా దారి మళ్లించారు తండ్రి కొడుకులు. ఒకవైపు ఫామ్లో ఈ కార్ కేసు విషయంలో కొడుకు దారి మళ్లించాడు, ఇప్పుడు తండ్రి ఏమో విద్యుత్ విషయంలో డబ్బులు దారి మళ్లించారు. రేవంత్ రెడ్డి అసమర్థత పాలన అనేది ప్రజలకు అర్థమైపోయింది. 24 hours 10 yearsలో 1 నిమిషం పోయినా, కరెంటు పోయినా ప్రజలకు అంతవరకు ఎట్లా తీసుకొచ్చిండు. దమ్మున్న సీఎం మా కేసీఆర్ ఉండే, తప్పకుండా మళ్ళీ కేసీఆర్ ఇప్పుడు ఎన్ని గంటలు పోతుంది. మన అసమర్థత బయట పెట్టుకోలేక ఈరోజు రేవంత్ రెడ్డి సీఎం మన కేసీఆర్ బాపుని ఈరోజు విద్యుత్ దాంట్లో అంటాడు, రేపు పొద్దున్న కాళేశ్వరం. అసలు వాడికి చాతగాని ప్రభుత్వం అనేది చాతగాని అయితలేదు. సీఎం హోదాకు తగ్గనోడు వాడు. గాడిదని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టినట్టున్నది. ఇప్పుడు ఒక గాడిదని తీసుకుపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిండ్రు. ఆ గాడిదకి ఎక్కడ అంటే మళ్ళీ చెత్తకొండీల మీదకే పోతుండు. ఆ చెత్తకొండీల మీదకి పోయి రేవంత్ రెడ్డి ఈరోజు ఎవరిని అరెస్ట్ చేయాలి, టైంపాస్ కావాలి. ఇప్పుడు మళ్ళీ 5 ఏళ్ళు పోవాలంటే ఆయన అరెస్ట్ చేస్తాం, ఈయన అరెస్ట్ చేస్తాం, మా గవర్నమెంట్ ఉన్నది, తెల్లారే అరెస్ట్ చేసే అంత దమ్ము నాకున్నది అని ఒక విర్రవీగిన చాతలుగా అంటారు కదా, అహంకారంతో మాట్లాడుతున్నాడు. ప్రజలకు ఏమి చేస్తలేడు. నలుగురి మీద ద్వేషం పెట్టుకొని, పర్సనల్గా పెట్టుకొని ఈరోజు 4 కోట్ల ప్రజలను రోడ్డుకి ఈడ్చిండు రేవంత్ రెడ్డి. అంటే ఇప్పుడు నేను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్ర నాయకులు కానీ తెలంగాణ కోసం అరెస్టులు అయిన వాళ్ళే వీళ్ళు. ఈ రైఫిల్ మాస్టర్ ఎక్కడున్నాడు? తెలంగాణ కోసం అరెస్టులు అయ్యి అంటారు కదా, చావు నోట్ల తలలో పెట్టి ఎన్నోసార్లు అరెస్ట్ అయినరు, ఎంతోమంది అయినరు. వీడు ఆంధ్ర ముసుగులో దొంగ ఈడొచ్చి కూర్చున్నాడు. ఆర్ఎస్ఎస్ మనిషి వీడు. ఆర్ఎస్ఎస్ మనిషి అరెస్ట్ అంటే ఎవరికి చూపిస్తుండ అరెస్టు? భూతద్దం అంటే బూచికి భయపట్టించినట్టు భయపట్టిస్తుండ. ఎన్నోసార్లు అరెస్టులు అయినరు, ఎన్నోసార్లు తెలంగాణ కోసం కొట్లాడినప్పుడు వీడెక్కడున్నాడు? తెలంగాణ ఉద్యమాలలో రేవంత్ రెడ్డి ఉన్నాడా? ఈరోజు మళ్ళీ ఇదే మీ మీడియా తరఫున అడుగుతున్నా, తెలంగాణ తీరానికి ఎక్కడున్నాడు? ఈరోజు అరెస్ట్ అంటే కొత్తోళ్ళకి పోయి చెప్పుకోరా నైనా నువ్వు అరెస్ట్ అని ఎవరికి భయపట్టిస్తుండ? అరెస్ట్ అయితే అలా ఏమైనా ప్రూఫ్ అయిందా? ప్రూఫ్ కాలేదు కదా. ఈరోజు ఎవరిని ఎట్లా అరెస్ట్ చేయాలి, ఎవరిని ఎట్లా పైచాచికంగా వాళ్ళను అంటారు కదా బాధ పెట్టాలి, అదొక్కటే నేర్చుకుంటూ ప్రజలను వదిలిపెడతలేడమ్మా వాడు. రైతులను అరెస్ట్ చేసి ఈరోజు లగచర్య నెల తర్వాత మేము మాట్లాడుతున్నాం. రైట్ మేడం. సో ఒకవేళ నిజంగా వీళ్ళిద్దరు కనుక నిందితులు అయితే ఇద్దరు కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అరెస్ట్ అవుతారు, చట్టానికి లోబడి వెళ్తారు. ఒకవేళ ప్రూవ్ అయితే శిక్ష అనుభవిస్తారు, ప్రూవ్ కాబట్టి మళ్ళీ వస్తారు. ఎంతమంది అరెస్ట్ అయిన వాళ్ళంతా నిందితులు కారని మంజుల రాణి గారు అయితే చెప్తున్నారు. మరి చూద్దాం. A1 కింద కేటీఆర్ గారిని, అదేవిధంగా ఇంతకుముందు గతంలో కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో అప్పుడే అరెస్ట్ అవుతారన్నారు కానీ అరెస్ట్ అవ్వలేదు. మరి ఈ విషయంలో ఈ కార్ స్కామ్ ఏదైతే ఉందో ఫామ్లో ఈ కార్ కేసు విషయంలో అరెస్ట్ అవుతారు, కేసు నమోదైంది, డెఫినెట్గా రేపో మాపో జైలుకు వెళ్తారు అనే వార్త అయితే నడుస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుంది ఈ కేసులో. మరి అంశంతో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్లస్ టీవీ. దిస్ ఇస్ సహస్ర. నమస్తే.